హాయ్ ఎవ్రీవన్, మనం నార్మల్గా చపాతీలు చేయడానికి బయట ప్యాకెట్ పిండి అయినా కొనుక్కొని వస్తాము, లేదంటే ఇంట్లో గోధుమలైనా పట్టించుకుంటాము. అలా కాకుండా ఇంట్లో మనం ఈ విధంగా మల్టీగ్రెయిన్ పిండి రెడీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ మన పిల్లలకు కూడా హెల్తీగా తినిపించవచ్చు అనమాట, మనకైనా పిల్లలకైనా. ఇక్కడ దానికోసం నేను వచ్చేసి 1 కప్పు రాగులు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు వచ్చేసి సామలు తీసుకున్నాను. సామలు అండ్ మిల్లెట్స్ అండి, సామలు తీసుకున్నాను. ఇంకా చాలా రకాలుగా యాడ్ చేస్తారు ఇంట్లో మల్టీగ్రెయిన్ పిండిలో. నేనైతే ఇవి యాడ్ చేశాను ఈరోజు. ఇవన్నీ నాకు 1/2 kg కంటే ఎక్కువ అయ్యాయండి. దీనిలోకి నేను 1.5 kg గోధుమలు యాడ్ చేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా చాలా రకాల మిల్లెట్స్ కానీ ధాన్యాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈరోజు 3-4 మాత్రమే యాడ్ చేశాను అనమాట. వీటన్నిటిని గిన్నె దగ్గరికి వెళ్ళి పట్టించాను, పిండి పట్టించాను. చూడండి, మనకు కలర్ చూస్తేనే అర్థమవుతుంది. నార్మల్గా గోధుమ పిండి అయితే వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇవన్నీ యాడ్ చేసినందుకు కొంచెం కలర్ బెటర్గా ఉందన్నమాట. ఇది ఎక్కువ రోజులు పాడుగాకుండా, అంటే పురుగు పట్టకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ఒక బిర్యానీ ఆకు ఉంచితే సరిపోతుంది.